తదుపరి తులారాశి. తులారాశి వారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. నూతన కార్యక్రమాలు కూడా ఈరోజు ఈ రాశి వారు ప్రారంభిస్తారు. ఒక ముఖ్య సమాచారాన్ని కూడా తెలుసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అప్రయత్నంగా కొన్ని కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి. ఇంటర్వ్యూలలో కూడా వీరు సునాయాస విజయాన్ని సాధిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతి అవకాశాలు, పారిశ్రామిక వర్గాల వారికి కొత్త ఆశలు కూడా చిగురిస్తాయి. సినీ కళాకారులకు ఊహించినటువంటి అవార్డులు, విద్యార్థులకు సాంకేతిక విద్యలలో అవకాశాలు కూడా లభిస్తాయి. మహిళలకు భూగృహ యోగ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద తులారాశి వారికి ఈ రోజు గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. తులారాశి వారికి ఇవాళ సూచన రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యులతోటి విరోధాలు ఏర్పడతాయి. మానసిక అశాంతి కూడా ఈరోజు ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. కొన్ని పనులు ఆటంకాలు కూడా ఎదురవుతాయి. వివాదాలకు దూరంగా ఉండడం ఈరోజు వృశ్చిక రాశి వారికి చాలా మంచిది. నేత్ర ఉదర సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో చికాకులు, బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయ వర్గాల వారికి కూడా కొంత నిరాశ తప్పదు. సినీ, టీవీ కళాకారులు కష్టించినా కూడా ఫలితం కనిపించక నిరాశ చెందుతారు. విద్యార్థులకు కూడా ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. మహిళలకు కుటుంబ సభ్యులతో విభేదాలు, మనస్పర్ధలు అధికమవుతాయి. శలక్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కలిసి రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆకస్మికంగా ఈరోజు ప్రయాణాలు చేయాల్సిన సందర్భాలు ఎదురవుతాయి. ఆదాయం తగ్గి కొంత నిరాశ కూడా చెందుతారు. తీర్థయాత్రలు కూడా చేస్తారు. కుటుంబ సభ్యులతోటి వివాదాలు కూడా ఏర్పడతాయి. పనుల్లో ఆటంకాలు, అవాంతరాలు కూడా వీరికి అధికంగా ఎదురవుతాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో కొన్ని ప్రతిబంధకాలు కూడా ఎదురవుతాయి. రాజకీయ వర్గాల వారికి కూడా ఈరోజు చికాకులు అధికంగా ఎదురవుతాయి. సినీ కళాకారుల ఆశలు ఏమాత్రం కూడా ఫలించవు. విద్యార్థుల అంచనాలలో కూడా ఈరోజు పొరపాట్లు దొరలవచ్చు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి విభేదాలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. ధనురాశి వారికి ఇవాళ సూచన రంగు గులాబీ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా దుర్గామాతను పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయట కూడా వీరికి అనుకూలమైన స్థితి నెలకొంటుంది. చిరకాల కోరిక కూడా మకర రాశి వారికి నెలకొంటుంది. సన్నిహితుల నుంచి కూడా ఆహ్వానాలు అందుకుంటారు. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. ఆదాయం కూడా వీరికి సమృద్ధిగా ఉంటుంది. రుణ బాధలు కూడా తొలగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా గడుస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారు కూడా సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. సినీ కళాకారులకు కూడా ఈరోజు ప్రోత్సాహకరంగా గడుస్తుంది. విద్యార్థుల పరిశోధనలు అనుకూలిస్తాయి. మహిళలకు కూడా మానసిక ప్రశాంతత లభిస్తుంది. శలక్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద ఈరోజు మకర రాశి వారికి గ్రహస్థితి గోచర రీత్యా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మకర రాశి వారికి ఇవాళ కలిసి రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తాయి. మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభ సూచనలు, బంధువుల నుంచి కూడా ఒక ముఖ్యమైన సమాచారాన్ని ఈరోజు ఈ రాశి వారు అందుకుంటారు. సన్నిహితులు, స్నేహితుల నుంచి కూడా ఆహ్వానాలు అందుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారు నూతన పనులు ప్రారంభిస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని ఈరోజు ఈ రాశి వారు ఎదుర్కొంటారు. తెలివితేటలతోటి కొన్ని వివాదాలను కూడా పరిష్కరించుకుంటారు. వాహన యోగ సూచనలు, కొన్ని దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడడానికి కొన్ని మంచి అవకాశాలు వీరికి లభిస్తాయి. వాటిని సద్వినియోగపరచుకోవడం తులారాశి వారికి చాలా మంచిది. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికంతుంది. దీనివల్ల వీరు అవసరాలు కూడా తీర్చుకుంటారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పదోన్నతి అవకాశాలు, పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా ఈరోజు యోగదాయకంగా గడుస్తుంది. సినీ, టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులు పరిశోధన అంశాల్లో మంచి అవకాశాలు లభించడం వల్ల ఆనందంగా వారి పరిశోధనలు ప్రారంభం చేస్తారు. మహిళలకు భూగృహ యోగ సూచనలు, శలక్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి ఇవాళ సూచన రంగు గోధుమ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు నూతన కార్యక్రమాలను ఈరోజు ప్రారంభం చేస్తారు. ఆత్మీయులతోటి విభేదాలు, మనస్పర్ధలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా సమస్యపోతాయి. బంధువుల నుంచి కూడా శుభవర్తమానాలు అందుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు కూడా కొన్ని ఈరోజు వీరికి ఎదురవుతాయి. తమకు అప్పచెప్పిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక విషయాలు చాలా వరకు కూడా ఈరోజు వీరికి సంతృప్తికరంగా ఉంటాయి.
వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవి తొలగుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు ఉత్సాహంగా సాగుతుంది. విద్యార్థులకు కూడా కొంత అనుకూలించే సమయంగా చెప్పవచ్చు. మహిళలకు మానసిక ఆందోళన ఏదైతే ఉందో అది ఈరోజు తొలగుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. వృశ్చిక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆర్థిక విషయాలు నిరాశజనకంగా ఉంటాయి. బంధువులతోటి కూడా వీరికి విభేదాలు ఏర్పడతాయి. నూతనంగా చేపట్టిన కార్యక్రమాలు ఏవి కూడా ముందుకు సాగవు. ఆలోచనలు కూడా ఈరోజు స్థిరంగా ఉండవు. విలువైన వస్తువులు చేజారే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి కొంత జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారు అదనపు పని భారంతో సతమతమవుతారు. పారిశ్రామిక సాంకేతిక వర్గాల వారికి కూడా అంతగా అనుకూలించదు. సినీ కళాకారులకు ఈరోజు ఒత్తిళ్లు అధికమవుతాయి. విద్యార్థులు కూడా లక్ష్య సాధనలో వెనుకబడతారు. మహిళలకు కుటుంబ చుకాకులు మరింత పెరుగుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. ధనురాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. దూర ప్రయాణాలు కూడా ఈరోజు ఈ రాశి వారు చేయాల్సి వస్తుంది. ఇంటా బయట కూడా వీరు గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటారు. ఆస్తి విషయంలో తగాదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. చర్మ సంబంధిత రుగ్మతల వల్ల ఈరోజు వీరికి కొంత ఇబ్బందికరంగా గడుస్తుంది. ఆలోచనలు ఏవి కూడా స్థిరంగా ఉండవు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో చికాకులు తప్పవు. పారిశ్రామిక సాంకేతిక వర్గాల వారికి ఆటుపోట్లు ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారులకు కొన్ని సమస్యలు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి కొంత జాగ్రత్త వహించాలి. విద్యార్థులు ఈ రోజు వెలువడే ఫలితాల విషయంలో కొంత నిరాశ చెందుతారు. మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో నిదానంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. మకర రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు అదనపు ఆదాయం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారికి అదనపు ఆదాయం సమకూరుతుంది. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ఈ రాశి వారు సజావుగా పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభకార్యాలు కూడా జరుగుతాయి. చిన్ననాటి స్నేహితులను కూడా ఈ రాశి వారు కలుసుకుంటారు. వాహనాలు ఆభరణాలు కూడా సమకూర్చుకుంటారు. శత్రువులపై ఈరోజు వీరు సునాయాస విజయాన్ని కూడా సాధిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఎదురయ్యే ఆటుపోట్లు తొలగుతాయి. మంచి లాభాలు కూడా చేతికందే అవకాశం ఉంది. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారు విదేశీ పర్యటనకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. సినీ టీవీ కళాకారులకు గత కొంతకాలంగా ఒత్తిడులు ఏవైతే ఉన్నాయో అవి తొలగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు విజయం సాధించే అవకాశం పుష్కలంగా ఉంది. మహిళలకు సన్మానాలు సత్కారాలు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. కుంభరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరు కూడా అష్టలక్ష్మి అమ్మవారిని పూజించడం, అష్టలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభవార్తలు కూడా ఈరోజు వీరు అందుకుంటారు. ఆస్తి వివాదాలు తీరి ఉరట చెందుతారు. పరిచయాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా మెరుగ్గా ఉంటుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా యోగదాయకంగా గడుస్తుంది. సినీ కళాకారులకు సన్మానాలు నూతన అవకాశాలు కూడా దగ్గరకు వస్తాయి. విద్యార్థులు ఆశించినటువంటి ఫలితాలను సాధించగలుగుతారు. దీనివల్ల వీరి ఆనందానికి హద్దు ఉండదు. మహిళలకు కూడా ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మీన రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామిని కానీ సాయిబాబాని కానీ పూజించడం ఈరోజు చాలా మంచిది. విన్నారుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు. ఇక ఇప్పుడు మనం ఈ రోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. ఈరోజు గురువారం కావున గురుగ్రహ ఆరాధన విశేషంగా మంచిదని చెప్పవచ్చు. జాతక చక్రంలో గురుబలం లేక గురుగ్రహ దోషం వల్ల ఎవరైతే వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఆటంకాలు ఎదురవుతున్నాయో అటువంటి వారు ఈరోజు గురుగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిది. ఇక అదే విధంగా ఈ రోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలను ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు దగ్గరలో ఉన్నటువంటి శ్రీ సాయిబాబా వారి ఆలయానికి కానీ లేక దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి కానీ వెళ్లి స్వామివారికి యథాశక్తిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత ముందుకు బయలుదేరి వెళ్ళడం లేదా కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల తప్పకుండా కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆశీస్సులతో ఈరోజు చేయబోయే కార్యక్రమాలు విజయాలు మనల్ని వరిస్తాయని చెప్పవచ్చు.